హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఏపీ ఉద్యోగులకి ఊహించని షాక్ అయితే తగిలింది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ట్రెజరీ ద్వారా ప్రాన్ నంబర్ పొందిన ఉద్యోగులందరికీ మే నెల జీతాలు ఆపివేయాలని ఆ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఇక జిల్లాలో వివిధ శాఖల్లో సిపిఎస్ పద్ధతిలో 8,732 మంది అయితే పనిచేస్తున్నారు. ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ప్రాన్ నెంబర్ లేకపోయినా సరే తొలి నెలలో జీతం అయితే ఇస్తారండి. ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగి ప్రాన్ నెంబర్ కోసం ట్రెజరీ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగి వివరాలు పరిశీలించే ట్రెజరీ అధికారులు ప్రాన్ నెంబర్ కేటాయిస్తారు. 2004 నుంచి అమలవుతున్న సిపిఎస్ ఉద్యోగి నుంచి 10% మొత్తాన్ని ప్రతి నెల కూడా డిఏల నుంచి కట్ చేస్తారు. ఇక ఆ ఉద్యోగికి ప్రభుత్వం కూడా 10% మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలు నగదు ఉద్యోగి పదవీ విరమణం పొందిన సమయంలో అయితే మొత్తానికి అందుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాన్ నెంబర్ను చాలామంది సిపిఎస్ ఉద్యోగులు అయితే తీసుకోలేదు. అలాంటి వారికి మే నెల జీతాలు అయిపోతున్నాయండి. 2 రోజుల కిందట జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు బిల్లుల్ని ఈ నెల ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాటితో పాటు తాజాగా సిపిఎస్ ఉద్యోగుల జీతాలను కూడా నిలిపివేస్తూ ఈ యొక్క ఆదేశాలను అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి ఉద్యోగులకైతే ప్రాన్ నెంబర్ లేని ఉద్యోగులకి ఈసారి జీతాలు అయితే రావనైతే చెప్పుకోవచ్చు. ఇది ఒక ఊహించని షాక్ అయితే తీసుకోవచ్చు అండి. ఖచ్చితంగా అందరూ కూడా ప్రాన్ నెంబర్కి సంబంధించి ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి తిరిగి సప్లిమెంటరీ బిల్స్ కింద అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.